పేదల సొంతింటి కల సాకారం చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టీడీపీ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు రూపొందించింది. కృష్ణా జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 1000 కోట్లతో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. మచిలీపట్నంలో 2304, గుడివాడలో 8912, ఉయ్యూరులో 2496 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ప్రాంతాల్లో సుమారు 70% నిర్మాణాలు పూర్తయ్యాయి. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం అటకెక్కడంతో లబ్ధిదారుల ఆశలు ఆవిరయ్యాయి. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించకపోగా కొన్ని నిర్మాణాలను పునాదుల్లోనే నిలిపివేశారు. గుడివాడలో 8912 ప్లాట్లకు గాను 7198 మందికి ఇళ్లు కేటాయించారు. వివిధ కారణాలతో 1774 ప్లాట్లు పెండింగ్లో పెట్టారు. ఉయ్యూరులో 2496 ప్లాట్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇళ్ల కోసం లబ్ధిదారులు అప్పులు చేసి మరీ డిపాజిట్లు చెల్లించినా ఫలితం లేకపోవడంతో గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇళ్లనే కేవలం ఆ ఒక్క లక్ష్యంతోనే పట్టించుకోకుండా పేద ప్రజలు ఏవైనా నాకు అనవసరం అని చెప్పి, పైగా ఆ పేద ప్రజలకి మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేపిస్తున్నామని చెప్పి వాళ్ళ ద్వారా లోన్ తీసుకున్నాడు. ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర 3 నుంచి 3.5 లక్షల దాకా లోన్ తీసుకున్నాడు. స్టిల్ ఇప్పటికీ ఇల్లు పూర్తి చేయకోకుండా నిర్వీర్యం చేసి ఇంటిని ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ వడ్డీ డబ్బులు కూడా లబ్ధిదారులని బ్యాంకు వాళ్ళు ఇప్పటికీ వేధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవండి వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. కరెక్ట్గా రాబోయే 6 నెలల్లో అందరికీ ఇల్లు అందించే లక్ష్యంతో పనిచేస్తుంది కూటమి గవర్నమెంట్. ఇల్లు శుభ్రంగా ఇప్పుడు ఇవ్వచ్చు, అన్కంప్లీట్గా కంప్లీట్ చేసి గృహప్రవేశం జనవరిలో కనీసం కొన్ని ఇల్లు ఇచ్చేస్తామండి. జనవరి వీరంతాలు తిరణాలు కొన్ని ఇల్లు ఇచ్చేస్తాము. తర్వాత జూన్, జూలై కల్లా ఆల్మోస్ట్ 90% క్లోజ్ అయిపోతాయండి. చూడండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారు 50 లక్షలు పెట్టి 60 లక్షలు పెట్టి. ఇటువంటి కాంక్రీట్ దమ్మును ఉంటే చెప్పండి ఎక్కడైనా సరే, మీకు అసలు ఎక్కడ కనపడదు. అసలు ఇది కట్టేది ఎల్ఎన్టీ వాళ్ళు. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్లోరింగ్ కానీ మీకు 2 బెడ్రూమ్స్ ఇచ్చారు, హాల్ ఇచ్చారు, కిచెన్ ఇచ్చారు, డైనింగ్ బాత్రూమ్ ఇచ్చారు, మళ్ళీ వెనకమాల వాషింగ్ మెషిన్ పెట్టుకుంటే ప్లేస్ ఉంది. ఇన్ని ప్లేస్లు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరెవరు ఆధారపడమాకండి. మీ ఇల్లు మీకు త్వరలో మీకు అందజేస్తారు. కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. 2026 జూన్ కల్లా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఏ స్థితిలో ఇళ్లు ఉన్నాయి, వాటి పూర్తికి ఎంత బడ్జెట్ అవసరం తదితర అంశాలతో పూర్తి నివేదికను అధికారులు సిద్ధం చేశారు. గుత్తేదారు సంస్థ సిబ్బంది టిడ్కో నివాసాల్లో జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు ఇంటి లోపల పెయింటింగ్ పనులను ప్రారంభించారు. విద్యుత్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన డ్రైనేజీ, మంచినీటి వసతి, రోడ్డు వసతుల కల్పనపై గుత్తేదారు సంస్థ దృష్టి పెట్టింది. టిడ్కో నివాసాల్లో పనులు జరుగుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక టిడ్కో ఇళ్లు ఇస్తారని నమ్మకంతో కూటమి ప్రభుత్వం గెలిపించడం జరిగింది. అలాగే ప్రజలు కూడా ఏమీ ఇబ్బంది పడకుండా కంపల్సరిగా మనకి టిడ్కో ఇళ్ళు చాలా బాగా పెయింట్లు వేసి సగ్గేసి మనకి ఇస్తున్నారు. 2019 నుంచి మేము టిడ్కో ఇళ్ళ కోసం డబ్బులు కట్టి ఎదురు చూస్తూ ఉన్నాం ఇన్ని రోజులు కూడా. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా టిడ్కో ఇళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని మభ్య పెడతానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ టిడ్కో ఇళ్ళ మీద దృష్టి పెట్టి పేద ప్రజలు అందరికీ అందించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా జూన్ కల్లా మళ్ళీ టిడ్కో ఇళ్ళు ఇస్తామని చెప్పి మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ కోసం మేము కూడా ఎదురు చూస్తూ టిడ్కో ఇళ్ళు ఎలా ఉన్నాయో, అసలు పనులు జరుగుతున్నాయని చూడడానికి వచ్చామండి. అన్నీ కూడా చాలా చాకచక్యంగా పనులు చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ పనులు చూసి. త్వరలో దేవుడి దయ వల్ల మాకు ఈ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చేతికి అందిస్తే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ మాలాంటి పేదవాళ్ళందరూ కూడా సంతోషపడతారు, ఆనందపడతారండి. 2019లో అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని గాలికి వదిలివేయడంతో ఇల్లు వస్తుందన్న ఆశతో డబ్బులు కట్టిన లబ్ధిదారులందరూ కూడా ఆ 5 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు కూడా లబ్ధిదారులందరికీ ఈ టిడ్కో ఇళ్లను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఈ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు గుత్తేదారు సంస్థ వేగంగా పనులు ప్రారంభిస్తోంది. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.